రైట్ రైట్ మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మల్లోజుల వంశీ గారి దగ్గరికి వెళ్దాం. మల్లోజుల వంశీ గారు ఇప్పుడు ఏదైతే మోడీ మాట్లాడారో చాలా క్లియర్గా మనం విన్నాం. కూకటి వేళ్లతో ఆపరేషన్ కగార్ ద్వారా నక్సలైట్ల ఉద్యమాన్ని మేము అణిచివేయగలిగాం, సక్సెస్ఫుల్గా వీ క్యారీడ్ అవుట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫినిష్ రైట్ నౌ అని చెప్పేశారు. ఈ విషయంపై దీన్ని దృష్టి సారిస్తూ ఈరోజు చర్చల విషయంలో ఒక మాట కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చర్చలకు మేము సుఖమమా అని చెప్పలా. అంతే కాకపోతే ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో, ప్రతిపక్షాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాంట్లో కేవలం మనకు సంబంధించిన సిపిఐ, సిపిఎం లాంటి ఏదైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో వారే తీవ్రంగా దీన్ని చర్చలకు రావాలని పిలుపుతున్నారు. కానీ కాంగ్రెస్ కానీ, అలాగే అఖిలేష్కు సంబంధించిన కానీ, బీహార్లోకి సంబంధించిన కానీ, టీఎంసీ కానీ, కాకపోతే తమిళనాడు గవర్నమెంట్ కానీ ఎవరికి కూడా ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తేలేదు చర్చల విషయంలో. 18 రాష్ట్రాలకు పైగా ఉన్న మావోయిస్ట్ పార్టీ ఈరోజు ఈ 5 రాష్ట్రాలలో మాత్రం తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న సమయంలో యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దీని మీద ఎలా స్పందిస్తారండి? ప్యానెల్లో ఉన్న సుధాకర్ అన్నకు, శంకర్ అన్నకు, కామ్రేడ్ మధు గారికి, మీకు అందరికీ నమస్తే అండి. ఇందాక మోడీది మీది క్లిప్పింగ్ ఇప్పుడు తాజాది పెట్టారు. చూసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఇదొక రాజ్యాంగం గెలిచింది, సంవిధానం గెలిచింది అని చెప్తున్నాడు ఆయన. భారత రాజ్యాంగ స్ఫూర్తి ఓడిపోయినందుకే ఈ ఉద్యమాలు వచ్చినాయి కదా. భారత రాజ్యాంగంలో రాసుకున్నవన్నీ ఈ 75 ఏళ్లలో పాలక పక్షాలు అమలు చేస్తే మావోయిస్టులు, నక్సలైట్లు, వామపక్ష ఉద్యమాలు ఇంత బలంగా ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరి మళ్ళా మన చర్చల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మేము చంపుతాము అని ఒక అమానవీయమైన లైన్ తీసుకొని సిద్ధపడ్డ తర్వాత చర్చలకు సంబంధించిన అంశం మాట్లాడుకోవడం కన్నా యుద్ధం ఎట్లా జరుగుతుంది, యుద్ధంలో నైతికంగానో భౌతికంగానో ఎవరు గెలుస్తున్నారు అనేదే ఇవాళ భారత సమాజం ముందున్న విషయం. అయితే ఇప్పుడు ఈ లొంగుబాట్లను ప్రోత్సహించడం, ఎన్కౌంటర్లు చేయడము ద్వారా మేము విజయం సాధించినామని దేశంలో ఉన్న ప్రజల ముందు కానీ, ఉద్యమ సానుభూతి పరుల ముందు కానీ మేము గెలిచినామనే ప్రచారం చేసుకుంటున్న మోడీ కానీ, మోడీ నడిపిస్తున్న మీడియా కానీ అవన్నీ డొల్లతనాలు. ఎందుకంటే ఇప్పుడు కాదు, 67లో శ్రీకాకుళంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగురుతున్నప్పుడు ఒక 80 మంది కాదు, ఒక 400 మందిని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఆదిభట్ల కైలాసం, వెంపటాద్రి సత్యం అంత పెద్ద పెద్ద కేంద్ర రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళు చనిపోయారు. అప్పుడు కూడా ప్రభుత్వం ఇక విప్లవం అయిపోయింది, మావోయిస్టులు అయిపోయారు, పీపుల్స్ వార్ అయిపోయింది అని అప్పుడు ప్రభుత్వాలు ప్రకటించుకున్నాయి. తర్వాత 78లో మళ్ళీ జగిత్యాల జైత్రయాత్ర కావచ్చు, ఇంద్రవెల్లి సంఘటనలో ఇవన్నిటి నేపథ్యంలో మళ్ళీ విప్లవం పుంజుకున్నప్పుడు 78 నుంచి సుమారు 94 దాకా రకరకాలుగా ఒక 500 మందిని ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్కౌంటర్ల పేర్లు చంపారు. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 దళాలు ఉండే, ఒక్క దళానికి వచ్చింది. ఇదంతా జరిగినప్పుడు కూడా ఏమన్నారు, ఇక అయిపోయింది అని అన్నారు. 2004 చర్చల తర్వాత చర్చలు వైఫల్యం చెందిన తర్వాత నల్లమల్ల ప్రాంతంలో జల్లెడబట్టి అప్పుడు కూడా మళ్ళా ఒక 80 మందిని 100 మందిని ఎన్కౌంటర్ల పేర్లు చంపారు. అప్పుడు రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. అప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు ఏం ప్రచారం చేసుకున్నాయి,
ఏం మావోయిస్ట్ పార్టీ అయిపోయిందని అన్నారు. కొండపల్లి సీతారామయ్య పార్టీనికి దూరమైనప్పుడు అట్లే అన్నారు. సత్యమూర్తి సార్ బయటకు వచ్చినప్పుడు అప్పుడు అట్లా అన్నారు. గద్దర్ బయటకు వచ్చినప్పుడు అయిపోయింది అన్నారు. అయిపోయింది ఆ పార్టీ. ఇప్పుడు సిద్ధాంత బలం లేదు, బలగం లేదు, భౌతికంగా కూడా చాలా ఎన్కౌంటర్లు చేసినాం అని చెప్తున్న ఇదే మోడీ ప్రభుత్వం మరి 20,000 మంది 30,000 మంది సైన్యాన్ని అక్కడెందుకు మోహరించింది? కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ప్రకటిస్తూ లొంగుబాట్లు ఎందుకు ప్రోత్సహిస్తుంది? వాళ్ళ విజయము ఎంత నైతికంగా ఉన్నదనేది వాళ్ళు ఈ ప్రగల్భాలు పలకడం తప్ప ఇది ఏ రకమైన విజయం అవుతుంది మోడీ ప్రభుత్వానికి? తర్వాత ఇప్పుడు కోటేశ్వర ఎన్కౌంటర్ అప్పుడు కూడా అయిపోయింది అన్నారు. ఇప్పుడు 19 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఇట్లా పీపుల్స్ వారు చాలా సంక్షోభాలను ఎదుర్కొన్నది. చివరికి అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని వామపక్ష పార్టీలు కూడా మావోయిస్టులు ఉండొద్దు, మావోయిస్టులు పోతే మంచిగుండు అనేంత స్థాయిలో ప్రజలకు దగ్గరైంది మావోయిస్టు సాయుధ పోరాటం. ఇంకొక విషయం ఏంటంటే సాయుధ పోరాటం విరమించాలా వద్దా అని మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులే ఒక చర్చ పెడితే దాన్ని నిర్బంధంగా ఇమీడియట్ గా ఖండించింది కేంద్ర కమిటీ. నువ్వెవడి చర్చ పెట్టడానికని. న్యాయమూర్తుల ఇళ్లలో గుట్టల కొద్ది కట్టలు దొరికి కాలబెట్టుకుంటున్న భారతదేశంలో ఈ పాలక పక్షాలను, ఈ ప్రభుత్వాలను, ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళను ఏమని మనం సంబోధిస్తాము, ఏం చెప్పుకుందాము అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది అన్నట్టు. తర్వాత తుపాకీ పట్టుకోవడానికి వచ్చినోడు నేను నిండా 100 ఏళ్ళు బతుకుతా, నేను సంసారం చేసి పిల్లలతో ఉంటాను వస్తాడా? వాడు చావడానికే వస్తాడు కదా. ఇప్పుడు తాయిలాలు పెడితే ఇప్పుడు ఈ ప్రకటనలు కోట్ల రూపాయలు మావోయిస్టు నాయకులు, మావోయిస్టు పార్టీలో ఉన్నవాళ్ళు, దశాబ్దాలుగా పార్టీలను పట్టుకొని ఉంటున్న వాళ్ళు ఎన్ని చూసిరు ఇవన్నీ? మనము కొంత మర్చిపోయినాం, చాన్నాళ్ళు అయింది. కానీ ఎంతమంది కోవట్టులండి, ఎంతమంది కోవట్టులను తయారు చేసింది ప్రభుత్వాలు, పార్టీలో ఎన్ని దళాలకు విషం పెట్టి చంపింది, ఎన్ని కుట్రలు జరిగినాయి మావోయిస్టు పార్టీ మీద. ఇప్పుడు ముక్కు సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి లొంగిపోయినప్పుడు కూడా ఆయన రాష్ట్ర కార్యదర్శి ఉండే ఎన్టీ రామారావు టైంలో. ఖతమైపోయింది పీపుల్స్ వార్ పార్టీ అన్నారు. ఇది పీపుల్స్ వార్ పార్టీకి ఏమి కాదండి. ఇప్పుడు పార్టీ అయిపోతుంది అనుకుంటారు. 30,000 సైన్యం ఉంది. వీళ్ళు చంపింది ఎంతమందిని? ఈ 300 మంది 400 మంది పీపుల్స్ వార్ ఎప్పుడో చనిపోయారు. తర్వాత లొంగుబాట్లను వీళ్ళు ప్రోత్సహిస్తుంటే ఎవరు లొంగిపోతున్నారు? ఏదో నిన్న లచ్చన్న లొంగిపోతే, వాళ్ళ దంపతులు లొంగిపోతే పెద్ద మనుషులు అయినరు, వాళ్ళు ఏజ్ అయిపోయింది. తర్వాత లొంగిపోయేటప్పుడు పెద్ద క్యాడర్ లొంగిపోతే పార్టీలో పర్మిషన్ తీసుకొని లొంగిపోతుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి, నేపథ్యాలు ఉంటాయి. లొంగిపోతున్నంత కొంతమంది లొంగిపోగానే పార్టీ అయిపోయింది, కొంతమంది ఎన్కౌంటర్ కాగానే పార్టీకి భవిష్యత్తు లేదు అనుకోవడం అనేది అట్లాంటి వాళ్ళు మాట్లాడుకోవడం. కాకపోతే మావోయిస్టు పార్టీ లేకుంటే మంచిగుండు అని అనుకునే వాళ్లకు ఇది కొంత, అట్లాంటి ప్రచారం చేసే వాళ్లకు ఇది కొంత ఆనందంగానే ఉంటది ఈ సమయాన్ని. వంశీ గారు, ఇంకొక చిన్న విషయం అండి. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఏదైతే మీడియా పాత్ర ఏదైతే విధించవలసి ఉన్నదో ఆ మీడియా పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉన్నది. ఈ మీడియా కూడా ఎక్కడ చూస్తే కూడా విచ్చలవిడిగా ఒక వేరే రకంగా తీసుకొని ప్రచారం చేసుకుంటూ పోతుంది. అది ఎవరికి వారికి ఎలా ఉపయోగపడుతుందో ప్రతి అందరికీ తెలుసు. అయితే ఒక హిడ్మాను టార్గెట్గానో లేకపోతే మన మల్లోజుల అని పేరేండి వారికి సంబంధించిన మల్లారెడ్డి గారు ఇలా వాళ్ళు చనిపోయారు అని ఏమీ తెలియకుండానే ఈరోజు వారు చనిపోయారు, ఎన్కౌంటర్లో మృతి చెందారు అని ఏదైతే రూమర్స్ లేపుతున్నారో ఈ విషయంపై మీడియా గురించి మీరేమంటారండి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్? దాని గురించే మాట్లాడాలనుకున్నా. ఇప్పుడు
కోర్ టీవీ వాళ్ళను ఎవరేమంటలేరా అని మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నా. మీ మీద ఏమైనా నిర్బంధాలు ఇంకా స్టార్ట్ కాలేదా అని సార్ మీరు ఫస్ట్ ఫోర్స్ ఐస్ టీవీ ఎవరికి కూడా ఒక విషయం మాత్రం చాలా సార్, అది ఐదర్ మాస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ కానీ ఎవరికి కూడా మేము మాత్రం ఎవరిని కూడా ఒక పక్షంగా లేంగండి. వీఆర్ ఏ కంప్లీట్లీ అన్బయాస్డ్ మీడియా. అయితే నేను ఇది ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నది, ప్రధానమైన అంశం ఇది. దీని మీద ప్రధాన మీడియాలో ఎక్కడైనా డిస్కస్ నడుస్తుందా? మీడియా కూడా ఎవరి పక్షాన ఉన్నది? మునుపు మీడియాలోకి సామాజిక నేపథ్యం ఉన్న వాళ్ళు, యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళు, ఈ దేశం పట్ల ఈ సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు, పేదల పట్ల సానుకూల దృక్పథం కలిగిన వాళ్ళు మీడియాలోకి వచ్చారు. మీడియా సంస్థలు వచ్చినాయి. స్వాతంత్రోద్యమం కోసం కొన్ని పత్రికలు పుట్టినాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు 2-3 పత్రికలు వచ్చినాయి. ఇలా అనేక ప్రజా ఉద్యమాల సందర్భాల్లో పత్రికలు ప్రజల పక్షాన నిలబడ్డాయి, వాళ్ళ ఆ నైతికతను చాటుకున్నాయి. ఇప్పుడు పత్రికలు ఎట్లా ఉన్నాయి, మీడియా సంస్థలు ఎట్లా ఉన్నాయి, దాని గురించి మనం ఏం మాట్లాడుకునేటట్టున్నది? ఇప్పుడు మావోయిస్టులు టార్గెట్ చేసిన రాజకీయ నాయకులను వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి మావోయిస్టులను చంపడానికి ప్రోత్సహిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంటే ఆ పార్టీలకు అనుబంధంగా ఉన్న ఆ పార్టీల పెట్టుబడులతో ఉన్న మీడియా సంస్థలు మావోయిస్టులను ప్రజాస్వామిక పంథాలో ప్రభుత్వాలు ఉండాలని, మావోయిస్టు పోరాటాలు నైతికమైనని చెప్పడానికో, లేకపోతే ఈ అంశం మీద మాట్లాడడానికో, ఈ మారణ హోమం అనేది దేశానికి మంచిది కాదని చెప్పడానికో ఎందుకు ప్రయత్నిస్తాయండి? అది వాటి స్వభావమే అది కదా. పత్రికల లక్ష్యాలు లక్షణాలు ఎంత మార్పు వచ్చింది ప్రధానంగా ఈ దశకంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. కనుక మనం భారత ప్రభుత్వం నుంచి మావోయిస్టుల అణిచివేత ఎంత అప్రజాస్వామికమని మనం భావిస్తున్నామో వాళ్ళ, అట్లాగే పత్రికలు కూడా దీని నుంచి దూరమైనవి. వాళ్ళ నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా కానీ ఇంకేమైనా కావచ్చు, దీని గురించి మాట్లాడతలేవు. ఎందుకు మాట్లాడతలేవు? మన స్టేట్ లో యుద్ధం జరుగుతలేదు, మన స్టేట్ లో ఎన్కౌంటర్లు లేవు అని మన మీడియా పట్టించుకుంటలేదని ఒక కోణంగా అనుకున్నా కూడా, ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తెలుగు రాష్ట్రాల్లోనే పేగు కదులుతుంది ఎక్కడో ఒక చోట. ఎందుకంటే ఉద్యమంలో 2 రాష్ట్రాల నుంచే ఉన్నారు కదా. ఇప్పుడు నిన్న రవి చనిపోయినా తర్వాత ఇంకో కోణం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మొన్న రవి చచ్చిపోయినప్పుడు కానీ ఇవాళ లచ్చన్న వచ్చినప్పుడు కానీ ఆయనకు డప్పులతోటి పూలదండలేసి ఆ ఊళ్ళో వాళ్ళ ప్రజలు అక్కడ గ్రామస్తులు ఆవిడ ఎట్లా సాధారణంగా ఆహ్వానించారో తెలుస్తున్నది. ఇప్పుడు మావోయిస్టుల గురించి, మావోయిస్టుల 50 ఏళ్ల పోరాట చరిత్ర గురించి తెలిసిన ప్రజలు మాత్రం మావోయిస్టుల బాగా నష్టం జరుగుతుంది, మావోయిస్టులకు కష్టం అవుతుంది, ఇక ఉద్యమానికి ఏదో గండం వచ్చింది అని అనుకునే పరిస్థితుల్లో ఎవరు లేరండి. మావోయిస్టు ఇంకొకటి ఏంటంటే, భౌతికంగా కొంతమందిని చంపి రాజ్యం సంబరపడి అది చేస్తుంది, కానీ ఒక సెక్షన్ లో మావోయిస్టుల పట్ల విపరీతమైన సానుభూతి కూడా పెరిగింది అనేది మనం చూడకుండా ఉండరాదు. అలాంటి వాతావరణాన్ని తర్వాత ఈ మోడీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా మావోయిస్టుల ఎజెండాకు సంబంధించిన అంశాలను నిర్మూలన చేయాలి, ఈ వనరుల దోపిడీని నిలిపివేయాలి, పేదలకు రాజ్యాంగ ఫలాలు అందాలనుకున్నప్పుడు మావోయిస్టుల ప్రభావము ప్రజల నుంచి దూరం అవుతుంది. ఆ కోణం నుంచి 50 ఏళ్లుగా కూడా చూస్తలేదు. నివారణ కాకుండా నిర్మూలన అయిపోతున్నారు. ఇది ఎన్నటికీ తెగదు. ఇది మావోయిస్టులు తగ్గిపోరు. తర్వాత బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా శాంతి భద్రతల పరంగా మావోయిస్టులను అణిచివేయాలనే ఉద్దేశంతో పాటు సైద్ధాంతికంగా, స్వాభావికంగా, తాత్వికంగా కూడా మావోయిస్టుల పట్ల వ్యక్తిగతమైన ద్వేషంతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఒక ప్రధానమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్ గా వాళ్ళు యాక్ట్ చేసే కన్నా చాలా ఇంట్రెస్ట్ గా తమ సొంత శత్రువులను నిర్బంధించే ఆలోచనతో చేస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా ఇంత దాడి చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే మావోయిస్టులు దాదాపు 6 నెలలుగా శాంతి చర్చలు కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా ఏం చేస్తలేరు. మొన్న ఒక బ్లాస్టింగ్ మినహాయిస్తే వాళ్ళు చాలా సార్లు చెప్పారు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని. I'll come back to you again. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి లాస్ట్ కంక్లూడ్ గా మనం సుధాకర్ గారి దగ్గర